వారం రోజుల క్రితమే మనం కడపలో ఒక ఘటన చూసాము. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి చంపేశాడు. అది మరవక ముందే మళ్ళీ ఇది కౌతల మండలం వల్లూరు గ్రామానికి చెందిన 7 ఏళ్ల బాలికపై అదే వీధికి చెందిన ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆ పాప వాళ్ళ అక్క గమనించి తల్లిదండ్రులు చెప్పగానే ఆ తల్లిదండ్రులు వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు వచ్చేసి ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ బాలికను ఆదోని ఆసుపత్రికి వైద్య పరీక్షలు చేయించడానికి తల్లిదండ్రులు తీసుకురావడం జరిగింది. ఈ కామంతో ఉన్నటువంటి ఈ మృగాలు ఈ పసిపిల్లల్ని చూస్తే వీళ్ళకి ఎలా అలా అనిపిస్తుందో అర్థమే కావడం లేదు. సో ఈ మానవ మృగాలు ఎక్కడో ఉండరు, మన సరౌండింగ్స్ లోనే ఉంటారు, మన ఫ్యామిలీస్ లో మన సరౌండింగ్స్ లోనే ఉంటారు, ఎక్కడ కూడా ఉండరు. సో వీళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ అని ఏదో మాయమాటలు చెప్పి ఈ పిల్లల్ని తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడి సో ఆ పిల్లలకి ఇలా చేస్తా ఉన్నారు. ఇలా చిన్న పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళపై కఠినంగా శిక్ష వేయాలి. అప్పుడే ఇలాంటివి జరగవు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఎవరైతే ఈ అఘాయిత్యాలు పాల్పడి ఉంటారో వాళ్ళకి స్ట్రాంగ్ గా వాళ్ళకు శిక్ష వేసినప్పుడే ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళకి భయం అనేది వస్తుంది. అంతవరకు ఇలాంటివి ఘోరాలు ఇంకా మనం ఎన్ని చూడాల్సి వస్తుందో ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను.